ఎక్సాటికా ఇండియన్ కిచెన్ అండ్ బార్. బార్‌కెళ్ళి ఒక బీర్ తాగారు మా ఆయన. అంతకు మించి మేమేం తాగలేదు గానీ, ఫుడ్ మాత్రం ఎక్సాటికా అనే కన్నాను ఆర్డినరీయో, బేసిక్కో అనుంటే బావుండేదండి. అక్కడ స్టాఫ్ అందరూ మన పిల్లలే. ఒకటే అర్థమవుతుంది. మన పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అది మెచ్చుకోవాల్సిన సంగతే. తెలుగు వాళ్ళు ఎక్కువున్నారు. అది కూడా ఇంకా మెచ్చుకోవాల్సిన సంగతే. చక్కగా మాట్లాడారు. నా కోసం అల్లు అర్జున్ పాటలు కూడా పెట్టారు. అందులో ఒక వైజాగ్ అబ్బాయి కూడా ఉన్నాడు. మంచి అబ్బాయి. అందరూ బాగున్నారు. అందరూ కానీ ఇంత చిట్టి చిట్టి ఓ రెండు కూర ముక్కలకి $20 ఛార్జ్ చేస్తే ఆ టేస్ట్ ఏ లెవెల్‌లో ఉండాలి. పైగా పేరేమో ఎక్సాటికా అని పెట్టారు. ఏంటది? కాస్కోలో సాస్ తీసుకొచ్చి ఆ కాస్కో గాడి చికెన్ మీద వేసుకుంటే ఆ మాత్రం బటర్ చికెన్ అయిపోతుంది. అక్కడికొచ్చి నేను ఆర్డర్ చేసింది కూడాను రెస్టారెంట్ ఫుడ్డే. బటర్ చికెను అండ్ గార్లిక్ నాన్. గార్లిక్ నాకు చాలా ఇష్టం. ఇంట్లో నేను చేయలేను. నేను వంటలు బాగా చేస్తాను. చాలా కారంగా చేస్తాను. కారం అంటే గొడ్డు కారంలాగా కాదు, రుచిగా చేస్తాను. కొంచెం కారం ఎక్కువే తింటాను. కారం లేదని కాదు, ఈ టేస్ట్‌లో లైఫ్ లేదు. నేను మధ్యలోనేమో తింటూ ఈ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు త్రివేణిలో టేక్అవుట్ చేయొచ్చు కదా అని అన్నాను. ఎందుకంటే 9 నెలల క్రితం నేను త్రివేణిలోని టేక్అవుట్ చేశాను. అన్నీ బ్లాండ్‌గా ఉన్నాయన్నమాట. ఫుడ్ కోర్ట్ ఉన్నది. ఎంతమంది లైన్ కట్టుకొని మరీ తీసుకెళ్తున్నారు అంటే, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్పులు కారాలు కలుపుకొని తింటున్నారో ఏమో తెలీదు. అండ్ దానికి ముందు 2019లోని నేను లాస్ట్ టైం తబలాలో తిన్నాను. తబలాలో డీసెంట్ ఫుడ్ ఉండేది. అన్ని ఐటమ్స్ సూపర్ కాకపోయినా సరే 90% ఆఫ్ ద ఐటమ్స్ సూపర్గానే ఉండేది. అట్లీస్ట్ ఆ టేస్ట్‌లోని లైఫ్ ఉండేది. ఇక్కడ టేస్ట్‌లో లైఫ్ లేదండి. మీరు తెలుసుకోవాలి. మధ్యలోనేమో ఇంత ఖర్చు పెట్టి తింటున్నాను. సరే ఏవైనా చిల్లీ ఫ్లేక్సో, ఒక కారం సాసో ఏదో ఉంటుందా తీసుకొస్తావా బాబు అని అడిగితే, పాపం అబ్బాయి వెళ్ళి నాకు చాప్డ్ చిల్లీస్‌ను ఒక ఏదో స్పైసీ కెచప్ లాంటిది ఏదో తీసుకొచ్చాడు. ఏదో సో అమ్మో! ఒకటి చెప్పాలి. ఏంటది? మిర్చికా సాలన్. బాబోయ్! ఎంత బ్లాండ్‌గా ఉన్నదో బాబోయ్! ఓకే. ఎనీవే సో అవి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొంచెంసేపటికి షెఫ్ వచ్చారన్నమాట. వచ్చి ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. మాకు త్రివేణి ఎక్స్‌ప్రెస్ అని ఇంకా 2 రెస్టారెంట్ లాంటివి ఉన్నాయి అని కూడా చెప్పారు. మీకు స్పైస్ లెవెల్ అంటే మేము వేసి పెడతాము. అసలు మిమ్మల్ని చూడగానే ఏంటి ఎవరొచ్చారో చెప్తే మేము దానికి తగినట్టు మేము స్పైస్ లెవెల్ పెడతాము అని అన్నారు. నేను చెప్పాను, ఆయన మా విజయనగరం అతనేనంట. సో చెప్పాను, బాబు అట్లా చెప్పొద్దు, తెల్లోళ్ళకి ఒకలాగా నల్లోళ్ళకి ఒకలాగా వండుతాను అని. మళ్ళీ ఎప్పుడు అలా బయటికి అనొద్దు, పరుగు పోతుంది, గొడవలు అయిపోతాయి అని చెప్పాను. సరదాగానే కాన్వర్జేషన్ అయింది. కానీ ఆయన మాత్రం చాలా ఫీల్ అయ్యారు నేను ఎక్స్ట్రా స్పైస్ తెప్పించుకున్నానని. నిజంగా చెప్తున్నాను, ఉప్పు తక్కువైందండి. కొంతమంది ఎక్కువ తింటారు. అక్కడ ఒక ఉప్పు సీసా పెడితే మీ సొమ్ము ఏమైనా పోయిందా? ఎనీవే, యూజువలీ ఇండియన్ రెస్టారెంట్లు అంటే అక్కడ 4 పచ్చళ్ళు గిచ్చళ్ళు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ గుడ్డు లేదు. సరే మీ రెసిపీస్ ఏమో అంత సూపర్ డీపర్ అంటే సారీ లేదండి. 25 ఏళ్ల క్రితం 25 years ago సిన్సినాటీలోని సితారా అనే రెస్టారెంట్, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. నేను ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళను. నేనే బాగా వంటలు చేస్తాను. ఏదో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం, అక్కడ ఏ రుచులు పోతున్నాయో అనుకొని కకృతి కొద్దీ 4.7 రేటింగ్ చూసుకుని వచ్చాము. ఆయన 2 కూరలకి, 2 అపెటైజర్స్కి, ఒక బీర్కి $100 అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సో. ఆ తర్వాత బటర్ చికెన్తో నాను లేదు, పాడు లేదు. ఏదో మేకుల్లాంటి బాస్మతి రైస్ అంతే. జీరా రైసు, నెయ్యి రైసు కూడా కాదు. అంతే, బాస్మతి రైస్ ఒకటే ఉడకపెట్టేసి పడేశారు. $20. అక్కడ మాత్రం కడుపు మండింది. అందుకే చెప్పాల్సి వచ్చింది. అందరూ అట్లాగే ఉన్నారంటే ఏం లేదు, మీ పక్కనే ఉన్న రెస్టారెంట్స్ చూసుకోండి. అమెరికా రెస్టారెంట్స్ అయినా, మెక్సికన్ రెస్టారెంట్స్ అయినా ఒక $20 అని పెట్టాడు ఛార్జు అంటే ఒక ప్లేట్ నిండా తీసుకొచ్చి గుమ్మరించేస్తాడు. మీరు ఎంత పెడుతున్నారు. సో అక్కడ ఒళ్ళు మండింది. ఆ విషయం చెప్దామని. రెస్టారెంట్ క్లీన్లీనెస్ 100%, చాలా క్లీన్గా ఉన్నది. ప్రజెంటేషన్ బాగానే ఉంది, డీసెంట్గా ఉన్నది. టేస్ట్ పక్కన పెడితే ఫుడ్ క్వాలిటీ చాలా బాగున్నది. ఆర్గానికో కాదో నాకు తెలియదు కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మాత్రం వాడారు. ఫుడ్ మాత్రం బేసిక్కో ఆర్డినరీయో అంటే బాగుండేదండి. ఐమ్ సో సారీ. ఎనీవే
మీకు మంచి రేటింగే ఉండాలి. మీరింకా ప్రాస్పర్ అవ్వాలి. మీరింకా వంటలు నేర్చుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.